హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, అసలు ఏమేమి ఐటమ్స్ కావాలని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే నార్మల్ పర్సన్ ఒక వీడియో అప్లోడ్ చేయడానికి ఆడికి అసలు ఏమేమి కావాలి, అది యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయడానికి ఆడికి ఏమేమి కావాలి, ఎంత ఖర్చు అవుతుంది. ఎందుకంటే కొంతమంది ఏంటంటే స్టార్టింగ్ వీడియోస్ చేద్దాం అనుకున్న వాళ్ళు చాలామంది, నేను చూసిన వాళ్ళు చాలామంది ఏమేమి తప్పులు చేస్తున్నారు, మనం ఏమేమి తప్పులు చేయట్లేదు అనే దాని మీద టాపిక్ మీద ఈరోజు రన్ అవుతుంది. బేసిక్ టాపిక్ చెప్పేసా కదా మీకు. ఇది పాయింట్ ఏంటంటే ఎంతెంత ఖర్చు పెడుతున్నారు అని చెప్పి. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాషన్ ఉంటుంది. అసలు రీల్స్ చేస్తుంటారు, చిన్న చిన్న పిల్లలు రీల్స్ చేస్తుంటారు, పెద్దలు రీల్స్ చేస్తుంటారు, లేకపోతే వీడియోస్ బాగా క్వాలిటీ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు. వాయిస్ క్వాలిటీ అన్నీ కొంచెం పర్ఫెక్ట్గా కూడా అప్లోడ్ చేసే వాళ్ళు ఉంటారు. పర్ఫెక్ట్గా అప్లోడ్ చేయని వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. పర్ఫెక్ట్గా అప్లోడ్ చేయలేదంటే, చేయకుండా ఆడేం తప్పు చేస్తున్నాడంటే, మెయిన్ థింగ్ ఇప్పుడు వీడియో రికార్డ్ చేయడానికి ఆడికి ఏం కావాలి, మెయిన్ థింగ్ కెమెరా కావాలి. ఇప్పుడు నేను కెమెరా ముందులో మాట్లాడడం చేత కాదు నాకు, ఓకేనా. కెమెరా ముందు మాట్లాడడం చేత కాదు, కెమెరా ఫేస్ కాదు నాది, నా ముఖం కెమెరా ఫేస్ కూడా కాదు. అయినా కానీ వాడు ఏం చేస్తాడంటే యాపిల్ ఫోన్ తీసేస్తాడు. ₹1,00,000 పెట్టి యాపిల్ ఫోన్ కానీ లేకపోతే పెద్ద పెద్ద కెమెరాలు కానీ కొనేస్తాడు. కొనేసి దాన్ని ముందు వేసుకుంటాడు. అది అసలు ఏం చేయాలి, ఇప్పుడు రీల్స్ చేద్దాం అనుకుంటాడు. స్క్రిప్ట్ అరేంజ్ చేసుకోవాలి, వాయిస్ మైకులు కొనేస్తున్నారు. 30,000 40,000 పెట్టి మైకులు కొనేస్తున్నాడు. ట్రైప్యాడ్ అని చెప్పి అదేంటిది డ్రోన్ వీడియోలు చేద్దామని చెప్పి డ్రోన్లు కొనేస్తున్నారు. కొనుక్కొని అది చేయలేక అవన్నీ ఏం చేసుకోవాలో తెలియక పక్కన పడేస్తారు. అర్థమవుతుందా? సో అట్లాంటి వాళ్ళ కోసం చెప్తానంటే, బాబు ఎవరైనా కానీ బాగా నీ దగ్గర భయంకర టాలెంట్ ఉంది, ఫస్ట్ టైం ఫేస్ చేసేటప్పుడు ఏంటంటే నిదానంగా స్టార్ట్ చేయాలంటే నువ్వు ట్రై చేయాలి కదా. కెమెరా పెట్టుకొని మాట్లాడుతుంటే నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లా, ఓకేనా. నాకేం మాట్లాడాలి, నేను ఎవరితో మాట్లాడుతున్నాను అనేది కూడా నాకు తెలియట్లా, అర్థమైందా? అట్లాంటప్పుడు ఏం చేయాలి, అసలు నీ దగ్గర ఉన్న 10,000 15,000 20,000 ఫోన్ ఉందనుకో, ఆ ఫోన్ ముందర వీడియోలు తీసిన తర్వాత నీలో ఉన్న భయం పోయిన తర్వాత అప్పుడు ఇన్వెస్ట్ చేయి కావాలంటే. అసలు నువ్వు కెమెరా ముందు నుంచుంటేనే వణికిపోతావు. అతని రోజు నువ్వు ఏం చేస్తున్నావు అంటే యాపిల్ ఫోను, కెమెరాలు, లెన్సులు ఇవన్నీ కొనుక్కోనేది ముందు వేసుకొని మీద వేసుకోవడం, ఓకేనా. అట్లాంటిది ఏం మిస్టేక్ చేయమాకండి. ట్రైపాడ్లో కూడా ఇలా పట్టుకుని తిప్పేవి, కోడి మరక తిప్పినట్టు తిప్పేవి, మైకులు 16,000 17,000 పెట్టి మైకులు కొనడం, వీడియోలు చేతకాగా ఇవన్నీ ఈఎంఐలు కట్టుకోలేక నానా అవసరం పడడం, ఇవన్నీ చేయమాకండి. ఫస్ట్ మెయిన్ చిన్న చిన్న ఐటమ్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ మీకు పని చేయకపోయినా, అవి ఒకవేళ పనికి రాకపోయినా నీ వీడియో తట్టు ఏం లేకుండా ఉండేటట్టు చూసుకో, ఓకేనా. అది ఎక్కువ ఇన్వెస్ట్ చేయమాకండి, ఓకేనా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి అసలు మనం ఎంతవరకు ఇన్వెస్ట్ చేసాము, నాలో భయం పోగొట్టుకోవడానికి నేను ఎంత ఇన్వెస్ట్ చేశాను, ఓకేనా. నేనేమేమి పర్చేస్ చేశాను దాని మీద ఈరోజు టాపిక్, ఓకేనా. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి నా మొబైలే, నేను ఎలా యూజ్ చేస్తానో అదే మొబైల్లో వీడియో రికార్డ్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యా ఒకటి. తర్వాత వచ్చేసరికి నేను యూజ్ చేస్తున్నాను, చూసారా ఫ్రెండ్స్, నా మైక్ ఇది, ఓకేనా. ఇది వచ్చేసరికి నాకు అమెజాన్లో ₹675 పడింది. ఈ మైక్ ఏదైతే ఉందో ఈ మైక్ నాకు చూస్తున్నారా, అమెజాన్లో ₹675 పడింది. అమెజాన్లో కొన్నా. ట్రైప్యాడ్ ఒకటి కొన్నా, ట్రైప్యాడ్ కూడా కొనలా, సారీ, సెల్ఫీ స్టిక్ కొన్నా నేను. సెల్ఫీ స్టిక్తో వీడియో రికార్డెడ్ కూడా సెల్ఫీ స్టిక్ మీద నుంచి వీడియో రికార్డ్ అవుతుంది. ₹220 పెట్టుకున్నా, ఓకేనా. నేనేమో పర్చేసేసాను, నా అదే మొబైల్, నా మొబైల్ నుంచి వీడియో రికార్డ్ చేస్తున్నాను, ప్లస్ నా సెల్ఫీ స్టిక్ ఒకటి ₹250 పెట్టి ₹675 పెట్టి మైక్ ఒకటి కొన్నా. ఈ మైక్ కూడా సరిగ్గా వాయిస్ రావట్లేదని చెప్పి కంప్లైంట్స్ మళ్ళీ మా ఫ్రెండ్సే, అరే మైక్ సరిగ్గా పెట్టుకో, దగ్గర పెట్టుకో, మూతిలో పెట్టుకో అది అని చెప్పి అంటున్నారు, వాయిస్ వినిపించట్లేదు. ఓకే, నాకు ఇప్పుడు ఏమి ఇంపార్టెంట్ ఏం లేదు,
అసలు నాలో భయం పోగొట్టుకోవడానికి నేను కెమెరా ముందు నుంచి మాట్లాడగలను లేదా, ఓకేనా? వీళ్ళందరూ చేస్తున్నారు, మనం చేయగలమా లేదా, ఆ టాపిక్ మీద నేను ఈ సాహసాలు చేస్తాను. ఒకవేళ పాడైపోయినా, నేను ఒకవేళ రేపు పొద్దున ఇంకా వీడియో తీయపోయినా, ఆ సెల్ఫీ స్టిక్ నా పిల్లోడు కానీ నా కూతురు కానీ ఆడుకోవడంగా మనకు వస్తాయి. అయితే 250 రూపాయలు సెల్ఫీ స్టిక్ కొన్నానంటే టైర్లు ఆట ఆడుకున్నాక నా హ్యాపీనే. మైకు 700 రూపాయలు పెట్టుకున్నా 10 వీడియోలు తెత్తనా, దీన్ని వాడతా. దీన్ని వాడకుండా అయితే 10 వీడియోలు తీసి దీన్ని వాడి నా కొడుకు ఆడుకోవడానికి. ఓకేనా ఫ్రెండ్స్? దీని తర్వాత అయితే ఈరోజు ఇంకో అన్బాక్సింగ్ వీడియో లాంటిది ఇది. అంటే లైటింగ్ ఫోకస్ రావట్లేదు. యాక్చువల్గా లైటింగ్ మనం నైట్ పూట వీడియోస్ చేయడం వల్ల లైటింగ్ ఫోకస్ రావట్లేదు. దానికోసం ఏదైతే ఉందో నేను అమెజాన్లో ఇది పర్చేజ్ చేశాను. దీన్ని మీకు ఈరోజు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. దేనికంటే మనకి స్టాండ్ విత్ లైట్ వస్తుంది, ఎల్ఈడి లైట్. అది ఇది నాకు అప్రాక్సిమేట్లీ అమెజాన్లో వచ్చేసరికి సారీ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను. యాక్చువల్గా స్టాండ్ వచ్చింది మనకి. ఇది వచ్చేసరికి అమెజాన్లో ₹545 దాకా పడింది ఫ్రెండ్స్. ఇది మనకి వచ్చేసరికి అమెజాన్లో ₹540 దాకా పడింది. ఇది ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ వీడియో. ఎలా తీయాలో వీడియో తెలియదు మనకి, ఎలా తీయాలో. మనం తీసిందే అన్బాక్సింగ్ ఈరోజు, మనం చూపించిందే వీడియో. అంటే యూట్యూబ్ వచ్చినప్పుడు ఇటువంటి వీడియోస్ తీసుకుంటే ఇవన్నీ ట్రెండింగ్లో ఉండేది. యూట్యూబ్ వచ్చిన 10 ఏళ్ళకి, 15 ఏళ్ళకి, 20 ఏళ్ళకి ఇటువంటి వీడియోలు తీస్తుంటే అరే అందరూ చూసాం కదా అన్నట్టు ఉండిద్ది. బట్ నేను అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను, ఆ వీడియోని తెస్తాను మళ్ళీ. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఫ్రెండ్స్ మనకు ఒక సెల్ఫీ స్టాండ్ అయితే వచ్చింది, ఒకటి స్ట్రాంగ్ గానే ఉంది మేబీ. అండ్ లైట్ ఒకటి, ఓకేనా? లైట్కి ఇది ఫ్లెక్సిబుల్గా ఇదైతే ఒకటి వచ్చింది. ఇదేమో లైట్ కనెక్షన్ ఇవ్వడానికి వైర్, పవర్ బ్యాంక్ అయితే ఓకే, పవర్ బ్యాంక్ అయితే ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఈ ఐటమ్స్ అయితే నేను పర్చేస్ చేయడం జరిగింది. ఏమేమి ఐటమ్స్ పర్చేస్ అని చెప్పగా ఇది థర్డ్ ఐటమ్. నాకు తెలిసి మైక్ ఒకటి పర్చేస్ చేశాను, సెల్ఫీ స్టిక్ ఒకటి పర్చేస్ చేశాను, ఇది ఒక స్టాండ్ ఒకటి పర్చేస్ చేశాను. ఓకే, మహా అయితే ₹1000తో 1500తో నేను ఒక వీడియో తీసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అప్లోడ్ చేసి ఇంకా ఎడిటింగ్ మీద కానీ, వాయిస్ మీద కానీ అలాగే నాలెడ్జ్ పెంచుకొని ఏదైనా ఇన్వెస్ట్ చేయండి. అంతేగాని ఈఎంఐలు పెట్టుకొని కెమెరాలు, యాపిల్ ఫోన్లు కొనేసి నేను ఏదో చేసేస్తాను, రీల్స్ చేసేస్తాను, ట్రెండింగ్ అయిపోతాను అని మాత్రం ఎవరు మాకండి. ఓకే, ఇది యూజ్ చేస్తూ నెక్స్ట్ ఇంకో వీడియో తీస్తాను. దీని క్వాలిటీ, ఇప్పుడు ఈ వీడియోలో క్వాలిటీ ఎలా వస్తుంది అనేది కూడా నేను ఇంకో షార్ట్ కానీ వీడియో కానీ తీసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి.